As the servant of God, as the Lord has given me a ministry here, I'm, encouraging you, commissioning you today to do at least some 5 responsibilities. ఒకటి, a commission of salvation. రక్షించబడి రక్షణలో కడదాకా కొనసాగే పనిని మీకు సంఘమా వాక్యాన్ని బట్టి మీకు కమిషన్ చేస్తున్నాను, ఆనబెట్టి అధికారపూర్వకంగా మీకు అప్పగిస్తున్నాను. మీరు దీనికి బద్ధులై ఉండాలి. నువ్వు రక్షించబడాలి, రక్షణలో కొనసాగాలి. రక్షణ లేని నీ కుటుంబస్తులకు, ఇరుగు పొరుగు వారికి, పని చేస్తున్న చోట, ప్రతి చోట ఎవరినో ఒకరిని సంవత్సరం గిర్రున తిరిగి వచ్చేసరికి ఒక్కరినైనా ప్రభు కోసం సంపాదించుకోవాలి. యు నీడ్ టు బి ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సాల్వేషన్. రెండోది, మినిస్ట్రీ ఆఫ్ ఫెలోషిప్. యు ఆర్ కమిషన్ నౌ ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఫెలోషిప్. సంఘములో అర్థవంతమైన సహవాసము. ఇంటికి పోయి చదువుకోండి. అర్థవంతమైన సహవాసం అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో ఉంటుంది. ఎక్కడైతే, ఏ సంఘములో అయితే పరస్పర హెచ్చరిక ఉంటుందో, పరస్పర ప్రేమ ఉంటుందో, పరస్పర సత్క్రియ ఉంటుందో, పరస్పర పురికొల్పు ఉంటుందో, ఈ 4 మాటలు అక్కడ ఉన్నాయి. ఈ 4 ఉన్నదే ఫెలోషిప్. అలాంటి అర్థవంతమైన, స్వచ్ఛమైన, యథార్థమైన, అరమరికలు లేని, రాజకీయాలు లేని, కుల విభాజనలు లేని, ఇంటి పేరుతో విడిపోని, పాస్టరు నచ్చిన పాస్టరు, నచ్చని పాస్టరు, నచ్చిన ప్రెసిడెంటు, నచ్చని ప్రెసిడెంటు, ఇవన్నీ మానుకోండి. హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ ఫెలోషిప్. యు ఆర్ కమిషన్ ఇన్ టు దట్ fellowship today. ఇక 4వది, you are also commissioned. 3వది, you are also commissioned into the ministry of missions. సంఘము ఉన్నది అంటే మిషన్స్ కోసం. మిషన్స్ జరగాలనంటే సంఘము ద్వారానే. మిషన్స్ ఎగ్జిస్ట్ బికాస్ ద చర్చ్ ఎగ్జిస్ట్. చర్చ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ మిషన్స్. సంఘము మిషన్స్ కోసం కాక మరి దేనికోసము లేదు. మిషన్స్ లేని సంఘము చచ్చిన సంఘము. మిషన్స్ లేని సంఘము చచ్చిన సంఘము. మిషన్స్ అంటే చెప్పాను నేను, సువార్త అందని ప్రాంతాలకు అయితే వెళ్తావా లేదా పంపుతావా, అయితే వెళ్తావా వెళ్ళే వారిని పంపిస్తావా. కాబట్టి సంఘాలు ఏర్పడాలి. సుదూర ప్రాంతాలకు సిపిసి పైడిపల్లి నుంచి మిషనరీలు వెళ్ళాలి. మిషనరీలు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. నువ్వు బద్ధురాలై ఉండాల్సిన ఆవశ్యకత వేళ ఉంది. ఇక 4వది, యు ఆర్ ఆల్సో కమిషన్ టుడే ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఈ వాటి నుంచి ఒక్కరిని ఎన్నుకో, కనీసం ఒక వ్యక్తిని. ఆ వ్యక్తికి ప్రోత్సాహకరంగా ఉండు. ఆ వ్యక్తిని దరికి చేర్చు. ఆ వ్యక్తిని నీలాగా తయారు చేయి. నీకంటే మించిన వానిగా చేయి. ఏమండి, ఆ సీన్ ఎప్పుడు గుర్తుకొచ్చినా నాకు అదొకలాగా అయిపోతూ ఉంటుంది. బర్నబా పౌలును ముందు పెట్టి తోస్తూ బర్నబా వెనక్కుంటాడు. ఒక దశకు వచ్చేసరికి చప్పట్లన్నీ పౌలుకే, బర్నబా పక్కన ఉంటాడు. ఫీల్ అవ్వడు, అస్సలు ఫీల్ అవ్వడు. ఏమంటాడో తెలుసా? పౌలా, యు ఆర్ ట్రూలీ ఎ గ్రేట్ మ్యాన్, యు ఆర్ ట్రూలీ ఎ వండర్ఫుల్ మ్యాన్. దేవుడు నేను ఎంత చక్కగా వాడుకుంటున్నాడో తెలుసా? ఇవాళ నువ్వు పొందుకుంటున్న చప్పట్ల కారణం నేను కాదా అని కూడా ఒక్కసారి కూడా అనలేదు బర్నబా. ఒక్కసారి కూడా అనలేదు. ఇదిగో కొడితే కొట్టారు, పౌలుకు 1 డజన్ చప్పట్లు, నాకు 1 అర డజన్ చప్పట్లు కొట్టండి అని మైక్ పట్టుకొని ముందుకొచ్చి ఎక్స్ట్రా చేయలేదు. హీ వాస్ ఆల్వేస్ విల్లింగ్ టు స్టాండ్ బిహైండ్. ఈ కాంటెక్స్ట్ లో పోస్టర్లు వేస్తున్నారు అనుకోండి, ఫ్లెక్సీలు వేస్తున్నారు. దారిలో మీరు ఫ్లెక్సీలు వేశారు, అక్కడ పౌలు ఫ్లెక్సీయే కనపడుతుంది, బర్నబా ఫ్లెక్సీ ఉండదు. బర్నబా ఆ ఫ్లెక్సీ గుండా వస్తూ పౌలు నిలువెత్తు ఫోటో ఆ ఫ్లెక్సీ మీద ఉంటున్నప్పుడు ఫీల్ అవ్వడు అసలు. అందుకే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. పౌలులో తన్ను చూసుకుంటాడు. పౌలు యొక్క పరిచర్యలో తన్ను తాను చూసుకుంటాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళతో సంఘం నింపబడాలి. ఫీల్ అవ్వద్దు. నీ చేత ప్రోత్సహించబడిన వాడు నిన్ను దాటుకుపోయి వెళ్ళిపోతున్నా ఫీల్ అవ్వక. అది దైవ లక్షణం. ఫీల్ అయిపోయావా, నువ్వు చేసింది వేస్టే. కాబట్టి టుడే ఐఎమ్ కమిషనింగ్ యూ ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఆల్సో కమిషనింగ్ యూ ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ లెగసీ.
ఆధ్యాత్మిక వారసత్వాలు నువ్వు నడుస్తూ 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 కొంత దూరం వెళ్ళేసరికి వెనక్కి తిరిగి చూస్తే నిన్ను వెంబడించేవారు క్యూ కట్టాలి, నిన్ను వెంబడించేవారు కట్టాలి. ఎందుకన్నా నా వెనక ఎందుకు వస్తున్నారా పిల్లలు మీరు? అయ్యగారు మీరు నా మోడల్ అండి, మీకు తెలియదండి, నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని గమనిస్తున్నానండి, మీరు నా హీరో అండి. పిల్లరా, నా చిన్న జీవితంలో, నా చిన్న బ్రతుకులో, చిన్న పరిచర్యలో ఈ మాటలు ఎంతమంది నుంచి నేను విన్నాను. ఇంతమంది నేనెవరినో తెలీదు, వారెవరో నాకు తెలీదు, ఎప్పుడో ఎక్కడో పరిచయం అయ్యారు. ఒక ప్రసంగం విన్నారో, ఒక యూట్యూబ్లోనో, ఒక ఆన్లైన్లోనో, ఏమి చూశారో, ఏమి విన్నారో, అన్నా యు ఆర్ మై మోడల్, యు ఆర్ మై మోడల్.